వెల్కమ్ టు స్టూడియో యువ సంపూర్ణ ఆయుర్వేద నిలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు. ఎంతో కాలంగా ఆయుర్వేదంలో వాళ్ళు ఎన్నో సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ ఉన్నారు. సో డాక్టర్ మొహమ్మద్ రఫీ షేక్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. ఈ క్వశ్చన్ అడగడానికి కొంచెం బాధగానే ఉంటుంది, కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సింది ఏంటి అని అంటే, ఆయుర్వేదం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారత భూమిలో అవైలబుల్గా ఉన్నటువంటి ఒక గొప్ప వైద్యం అనే చెప్పుకోవాలి. కానీ దీన్ని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ మెడిసిన్కే ప్రతి ఒక్కరు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. అసలు ఎందుకంటారు సార్? దీని వెనుక రీజన్ అంటే ఆయుర్వేద మెడిసిన్ అనేది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దాని రిజల్ట్ అనేది టైం టేకింగ్ ఉంటుంది, ఇమ్మీడియట్గా రిజల్ట్ కనిపించదు. దీనివల్లనే అందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది అంటే మీరేమంటారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీనికి ముఖ్య కారణం ఒకటి, మీ అందరికి తెలిసినదే, ఉమ్మడి కుటుంబాలు నశించిపోవడం. దేనికి కారణం? ఉమ్మడి కుటుంబాలు నశించిపోవడం. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా? ఆచారం అనిపిస్తుందా? ఆశ్చర్యం కనిపిస్తుంది కదా? అవును, ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ చూడండి, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏమైందంటే, ఒక బామ్మ ఉండేది ఇంట్లో, పెద్ద మనిషి. ఆమె రోజు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి, లంచ్కి ఏం కావాలి, డిన్నర్కి ఏం కావాలి, అలా ఒక మెనూ ఉండేది ఇంట్లో. ఆమె అందరికి గైడ్ చేస్తూ ఇలా వండండి, ఇంతసేపు వండండి అని చెప్పి ప్రణాళిక వేసుకునేవాళ్ళు. ఒక పద్ధతి ద్వారా ఉండేది. తర్వాత కిచెన్ లో మొత్తం అన్ని వంటిల్లే వైద్యశాల అనేవాళ్ళు. అవును, కిచెన్ లో అంతా వైద్యం అంతా అక్కడే ఉంది. అవును. ఇప్పుడు అక్కడ ఉన్న ఈరోజు చట్నీ, ఏ చట్నీలో ఏం కలపాలి, పప్పులో దినుసులలో ఏం వేయాలి, ఆ టైంలో కొన్ని పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే తాలింపు వేస్తే ఆ వీధంతా వాసన వచ్చింది. అవును. ఇప్పుడు తాలింపు వేస్తే రూమ్ నుంచి పక్క కూడా రావట్లేదు. అవును. ఎందుకు అట్లా? ఎందుకంటే ఆ సిస్టమ్ అనేది పోయింది. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు ఏదైనా చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తలనొప్పి వచ్చినా ఇంట్లోనే మిరియాల కషాయము, లేకుంటే మెంతులు, లేకుంటే ఇంగువో ఏదో ఒకటి తీసుకొని పసుపు కలుపుకొని అని తాగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అలా లేదు. జస్ట్ ఏదైనా వచ్చిందా, జస్ట్ అప్పుడన్నా కొన్ని రోజుల ముందు మెడికల్ షాప్ వరకన్నా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. కాల్ చేయడం, డైరెక్ట్ డెలివరీ, హోమ్ డెలివరీ అవుతున్నాయి. అవి వేసుకోవడం, పడుకోవడం. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయుర్వేదం మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే, టైం తీసుకుంటుంది. మీరు చెప్పినట్టు టైం తీసుకుంటుంది, పర్మనెంట్ గా క్యూర్ చేస్తుంది. మనకేంటంటే ఇన్స్టాంట్ ఇప్పుడే కావాలి. చూడండి ఉదాహరణ, ఇప్పుడు మనము ఇంట్లో ఎక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టైం తీసుకొని వండుకొని తినటం లేదు. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసి తెచ్చి తినడం వెంటనే అయిపోతుంది అనమాట. ఆర్డర్ ఇస్తాను, వచ్చేసి తింటుంది. ఈ వంట వండడం ఎందుకు, గంటన్నర పడుతుంది, 2 గంటలు వెయిట్ చేయాలా, అందుకు ఓపిక నశించింది మానవులు. కాబట్టి మనం ఆయుర్వేద సిద్ధాంతాలను, ఆయుర్వేద పద్ధతులను పాటించడం ద్వారా మనకు సరైన ఆరోగ్యం ఉంటుంది. ఇన్స్టాంట్గా కొన్ని మందులు, వేరే వాళ్ళ గురించి, వేరే మందుల గురించి అయితే నేను డిస్కస్ చేయను, నాకు ఎక్కువ దాని గురించి అవగాహన ఉండదు. ఆయుర్వేద విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఆయుర్వేదంలో ఏదైనా కూడా మీరు వాడడం ద్వారా ఈ ఒక జబ్బు, దీర్ఘకాల జబ్బులలో మూడు రకాలు మనం విభజిస్తూ ఉంటాం. ఒకటి సాధారణ జబ్బులు. సాధారణ జబ్బులో జలుబు, పరిచయము, తలనొప్పి అలాంటివి, లైట్గా కడుపు నొప్పి అలాంటివి. తర్వాత దీర్ఘకాలిక జబ్బులు, కీళ్ళవాతము, పక్షవాతము, ఆమవాతము, కంపవాతము, ఇలాంటి దీర్ఘకాలికాలు అనమాట. ఈ మొండి రోగాలు అనమాట. సోరియాసిస్ ముఖ్యంగా ఈ మంది అందరికీ వస్తుంది సోరియాసిస్. దానికి మంది ఎక్కడ చూసినా కూడా నా దగ్గర 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వస్తారు. ఆ సోరియాసిస్ అని ముదిరితే అది ఆర్థరైటిక్ సోరియాసిస్ మారుతుంది. ఆర్థరైటిక్ వేళ్ళు వంకర పోవడాలు, గోర్లని చెడిపోవడాలు అలా జరుగుతాయి. ఇలాంటివన్నీ కుష్టు కూడా కారణాలు అవుతున్నాయి. శ్వేత కుష్టు వస్తుంది, అలా జరుగుతుంది. సార్ మనం నెక్స్ట్ మాట్లాడే ముందు ఒకసారి కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు రాజిరెడ్డి అండి, మిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఆదిరెడ్డి గారు? రాజిరెడ్డి గారు, సారీ. ఏ ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారండి? మా మమ్మీకి మేడం, లాస్ట్ 2 months నుంచి అంటే నడవలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. డాక్టర్ గారితో మాట్లాడాలి. ఓకే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. రాజిరెడ్డి గారు నమస్కారము. అమ్మ వయసు ఎంత ఉంటుంది? అమ్మ 65 ఉంటుంది సార్. 65 ఉంటుంది. ప్రాబ్లం ఏంది? మోకాళ్ళలో నొప్పులు ఉన్నాయా, లేకపోతే మసల్స్ లో, కండరాల నొప్పులు ఉన్నాయా, లేకపోతే నరంలో నొప్పి ఉందా?
అంటే సార్ యాక్చువల్లీ ఏంటంటే మోకాళ్ళే నొప్పి సార్. అంటే కొంచెం పని టైం వల్లనో ఏంటో సరిగ్గా నడవలేకపోతున్నారు. లాస్ట్ ఒక యూజువల్ గా కొంచెం పెయిన్స్ ఉండేది ఇది వరకు, బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 3 months నుంచి అసలు నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు కాళ్ళు స్ట్రైట్ గానే ఉన్నాయా లేదన్నా వంకలు వచ్చాయి? కాళ్ళు స్ట్రైట్ గానే ఉన్నాయి, బట్ పను ఇంకా ప్రజెంట్ అయ్యి ఉంగి నడుస్తున్నారు ఇప్పుడు. ఓకే, స్ట్రైట్ గా ఉండలేకపోతున్నారు. ఓకే. నేను దీనికి ఒక చిన్న పరిష్కారం చెప్తాను, దీన్ని ఫాలోఅప్ చేయండి. ఇది ప్రారంభ దశలో కింద ఉంటే నేను చెప్పిన విధంగా 1 weekలోనే క్యూర్ అయిపోతుంది. ఒకవేళ కాలేదంటే మా దగ్గర హాస్పిటల్ తీసుకొస్తే నేను చూసి 5 నిమిషాల్లో నొప్పులు లేకుండా చేస్తాను. అదే సార్, ఐ థింక్ మీ మిర్యాలగూడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారంటే యూట్యూబ్ లో చూశాను. అవునవును, మిర్యాలగూడ చేద్దామని చాలా సంవత్సరాలకి ట్రై చేస్తున్నాను. లక్కీలీ థాంక్యూ ఫర్ దిస్ ఛానల్. నెక్స్ట్ సండే నేను మిర్యాలగూడలో ఉంటుంది క్యాంప్ నాది, మార్నింగ్ 9 o'clock నుంచి 6 వరకు. మీరు అక్కడ రండి. లేదంటే కనుక సంపూర్ణ ఆయుర్వేద నిలయం నాదర్గొల్లు హైదరాబాద్, అక్కడ తీసుకొస్తే పూర్తి పరిష్కారం చెప్తాం. ఇప్పుడు ఎక్కువ నొప్పులు ఉన్నాయంటే కనుక వేరే మాత్రలు వేరే వాడకుండా మీరు మునగాకు ఉంటుంది కదా, మునగాకు తీసుకొచ్చి కషాయం లాగా చేసుకొని ఆ మునగాకులో కొన్ని 4-5 మిరియాలు వేసి ఒక గుప్పెడు మునగాకు తీసుకోండి. ఆ మునగాకులో ఒక 4-5 మిరియాలు అగడబగడ దంచి ఒక 1/2 లీటర్ నీళ్లు 100 ml అయ్యేంత వరకు దాన్ని కాచిన నీళ్లు ఒక వారం రోజులు తాగండి. అదొకటి చేసి దానిలో సాల్ట్ తగ్గించండి. ఇప్పుడు తీసుకున్న సాల్ట్ కన్నా దాని సగభాగం సాల్ట్ తగ్గించండి, ఉప్పును తగ్గించండి, ఆయిల్ని కూడా తగ్గించండి. ఈ విధంగా మీరు 1 week ట్రై చేయండి. ఇంకా దాంతో మ్యాక్సిమంగా మీకు పరిష్కారం వస్తుంది. బాగా ఎక్కువ ముదిరిపోయి లోపల బోన్ సరిగిపోయి గుజ్జంతా డ్రై అయిపోయిందంటే దానికి మనం మెడిసిన్స్ ద్వారా కోర్సు వాడడం ద్వారా మళ్ళీ అది గుజ్జు పెరుగుతుంది. ఆ ప్రాబ్లం మనకు మళ్ళీ జీవితంలో రాకుండా ఉండిపోతుంది. ఓకే అండి. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి సేమ్ ప్రాబ్లం ఉంటే మీ దగ్గరనే చేయించారంట. ఓకే ఓకే. సో అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. ఆమె ఎలా ఉంది, బాగుందా ఇప్పుడు? ఆమె షీఈ్ వెరీ ఫైన్ సార్, చాలా బాగున్నారు. అంటే తన పని తాను చేసుకోగలుగుతున్నారు. అందు గురించి నేను మీ గురించి యూట్యూబ్ లో సర్చ్ చేశాను. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఏదో తెలియదు, లక్కీలీ ఛానల్ వల్ల తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. సార్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే లైక్ ఈ మధ్యకాలంలో గట్ హెల్త్కి సంబంధించి చాలామంది చాలా ఉపయోగిస్తూ ఉన్నారు, డీటాక్సిఫికేషన్ వాటర్స్ అని అవని ఇవని. సో చాలా అవగాహన కూడా పెరిగింది. మనకి న్యాచురల్గా దొరికే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పెరుగు, ఇలాగా దోశ, ఇట్లా పుల్లపెట్టి వాటిల్ని తీసుకోవడం వల్ల గట్ హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. గట్ హెల్త్కి సంబంధించి ఆయుర్వేద పరంగా తీసుకోవాల్సిన మెడిసిన్ ఏదైనా ఉందంటారా? అది ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా తీసుకునే మెడిసిన్స్ చాలా ఉన్నాయమ్మా గట్ హెల్త్ సంబంధించింది. అది గట్ అంటే బాగా ముదిరినప్పుడు, ముదరక ముందు మీరు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇది ప్రారంభ దశలో ఉన్నప్పుడు దాన్ని మీరు పూర్తిగా మంచి చేసుకోవచ్చు. ఏం లేదు, చద్దన్నం ఉంది కదా, ఆ చద్దన్నంలో ఏంటంటే మనిషికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా దాంట్లో ఫామ్ అవుతాయి ఒక నైట్ 12 hours అంత పూర్తిగా ఉన్నప్పుడు. దాన్ని ఏం చేయాలంటే సాయంత్రం 6 గంటలప్పుడు, ఈరోజు రేపు మనం చద్దన్నం తీసుకోవాలంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి 6 గంటలకు ఒక మట్టి కుండ తీసుకుని ఆ మట్టి కుండలో వండిన అన్నం వేసేసి దాంట్లో ఒక మామిడాకు చెప్పాను కదా, 3 ఉంటాయి రెక్కలు, దాంట్లో మధ్య ఆకు దాంట్లో వేసేసి దాని తర్వాత ఆవు పాలను బాగా మరిగించి దాంట్లో తోడేసేయాలి డైరెక్ట్గా. తోడేసిన తర్వాత మార్నింగ్ కల్లా అది పెరుగు అయిపోయి అది చద్దన్నంగా తయారవుతుంది. ఆ అన్నాన్ని ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే తీసుకోవాలి. తీసుకోవడం ద్వారా మీకు గట్ ప్రారంభ దశలో ఉన్న పూర్తిగా ముదిరిపోయి రకరకాల ఇబ్బందులు కలిగించినా కూడా దీంతో 40 రోజులు పాటిస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఇదొక్క మెడిసిన్ చాలు. మారేడాకు చాలా గొప్పదమ్మా. మారేడాకు శివునికి చాలా ప్రీతి అయినది, ప్రతి శివాలయంలో చాలా గొప్ప వృక్షం అది. అవును సార్, అవును. ఓకే, మరొక క్వశ్చన్ సార్, మనకి అశ్వగంధ అలాగే బ్రహ్మి ఈ హర్బ్స్ ని ఎక్కువగా ఎందుకోసం యూజ్ చేస్తామంటారు సార్ ఆయుర్వేదంలో? అశ్వ అంటే ఏంటిది? అశ్వం అంటే ఏంటి? గుర్రం. అశ్వగంధ పేరులోనే ఉంది అశ్వగంధ అని. అశ్వ అంటే గుర్రం. ఈ అశ్వగంధ అనేది ప్రతి జబ్బులలో కూడా దీనికి వాడవచ్చు.
కాంబినేషన్లో వాటి జతగా ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మనిషి స్థితిని బట్టి తను ఎలాంటి దోషాలతో ఉన్నది అని మనం చూసిన తర్వాత అశ్వగంధం జోడించి మందులు వేస్తే చాలా ఫాస్ట్. అందుకనే ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఓకే. సో దాని అశ్వగంధాను చాలామంది పచారీ కొట్లు తీసుకొని యూజ్ చేస్తున్నారు. కొందరు పొలాలలో పండించుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, దానికి మనం శుద్ధి చేసుకోవాలి. అశ్వగంధం శుద్ధి చేసిన అశ్వగంధనే వాడుకుంటే మనకు చాలా స్ట్రెంత్ ఇస్తుంది, నరాల మీద స్ట్రెంత్ ఇస్తుంది, మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది, మంచిగా నిద్రపోతుంది. తర్వాత బ్రహ్మి గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మి అంటే అక్కడ చాలా గొప్ప మూలిక బ్రహ్మి అనేది. నీళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ చిన్న చిన్న ఆకులతో పాకుతూ ఉంటుంది అన్నమాట మొత్తం అంతా. ఆ బ్రహ్మి ఆకును తీసుకొచ్చి ఒక చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవచ్చు, ఆవు పాల కలుపుని తీసుకోవడం వల్ల అది కూడా మనకు బాడీని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది, చల్లదనాన్ని ఇస్తుంది, బ్రెయిన్కి చల్లదనాన్ని ఇస్తుంది, నరాలకు పట్టుత్వం ఇస్తుంది. అలా చాలా విషయాలకు చాలామంది సైకాలజికల్గా డిస్టర్బ్ అవుతుంటారు, మానసిక రోగులు ఉంటారు, వాళ్ళకి బ్రహ్మి అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది స్ట్రెస్ గురవుతారు, పని రీత్యా, ఉద్యోగ రీత్యా, బయట దాంట్లో వర్క్ ప్రెషర్స్ వల్ల. పిల్లలు కూడా, స్టూడెంట్లు కూడా మధ్యకాలం బుక్ ర్యాంకుల కోసం స్ట్రెస్ తీసుకుంటున్నారు. అందుకని చిన్నపిల్లలకు అప్పుడే తెల్ల వెంట్రుకలు రావడం, వెంట్రుకలు ఊడిపోవడం, రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ అశ్వగంధ బ్రహ్మి వాడాలి. కానీ అశ్వగంధ కూడా ఎక్కువ రోజులు వాడకూడదు. 90 రోజుల కన్నా ఎక్కువ వాడకూడదు అశ్వగంధ. సంవత్సరంలో 90 రోజులు మాత్రం వాడాలి. ఎక్కువ వాడితే దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక ఇయర్ లో 90 డేస్ వాడాలి. కన్సిక్యూటివ్ గా కూడా వాడొచ్చా? వాడచ్చు. ఓకే. 9 డేస్ వాడాలి అంతే. వాడితే మన బాడీ అనేది ఈ త్రిఫలాలు ఎట్లా మన వాత కప్ప పిస దోషాలను బ్యాలెన్స్ చేస్తాయో ఇది కూడా అదే విధంగా వాటికి సపోర్టింగ్ తీసుకెళ్తే మొత్తం శరీరంలో చాలా యాక్టివ్గా ఉండి అన్ని మన సెల్స్ రీజనరేట్ అవుతాయి, కొత్తగా పుడతాయి సెల్స్. మన మెటబాలిక్ సిస్టమ్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. సో రక్తం శుద్ధి అవుతుంది. ఇలా రకరకాల ఉపయోగపడుతుంది అశ్వగంధ బ్రహ్మి. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, జనరలీ హర్బల్ ట్రీట్మెంట్ అనేది, మనకి ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లు కొంచెం ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ కదా. సో అంటే దాని తత్వమే, ఆ మెడిసిన్ తత్వమే అలాగా స్లోగా పనిచేస్తుందా, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని ఇంటర్నల్గా క్యూర్ చేయడానికి టైం తీసుకుంటుందా? ఏది కరెక్ట్ అంటారు? అలా ఏది లేదు, మా జబ్బుని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే తేలు కుట్టింది, పాము కుట్టింది, అది వెంటనే మందు ఆకు పని చేయకుంటే ఏమవుతారు? మనిషికి ప్రాణాంతకంగా తయారవుతుంది. అట్లా కొన్ని వాటికి కొన్ని చెట్లు ఉన్నాయి, అవి వెంటనే పనిచేస్తాయి. కొన్ని జబ్బులు ఉన్నాయి ఒకేసారిగా. ఇప్పుడు మనం జర్నీ చేస్తూ కార్ను సడన్ గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది? అలా కొన్ని జబ్బుల్ని వెంటనే ఆపకూడదు. దాన్ని కొన్ని మందులను మోతా ద్వారా పెంచుకుంటూ పోయి జబ్బును తగ్గించుకుంటూ రావాలి. ఒకేసారి మనం చేస్తే సమస్య అవుతుంది. అంటే రూట్ కాజ్ తెలుసుకొని దాన్ని క్యూర్ చేసుకుంటూ తీసుకుంటాం. దాని ముఖ్య లక్షణం ఎందుకు వచ్చింది, దానికి వచ్చిన సమస్య ఏంటి, దాన్ని గుర్తించి నాడిని చూసిన తర్వాత తెలుస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం ప్రాబ్లం అనేది. దాన్ని గుర్తించిన తర్వాత మనం దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ డోసుల వారుగా ఇస్తూ వెళ్ళాలి. దాని తర్వాత ఏంటంటే ఆయుర్వేదం అంటే గొప్పతనం ఏంటంటే, ఒకసారి ఒక జబ్బు గురించి మనం మెడిసిన్ వాడితే అది మళ్ళీ మన లైఫ్లో రిపీట్ కాదు. అదే ఆయుర్వేదంలో గొప్పతనం. కాబట్టి టైం తీసుకుంటుంది ఆయుర్వేదంలో, టైం తీసుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర పక్షవాతం పేషెంట్ నా దగ్గరికి వస్తున్నారు, వచ్చిన 24 గంటలు వస్తే సెకండ్స్లో బాగవుతున్నారు. మరి అది వెంటనే పనిచేస్తుంది. కొన్ని మందులు అలా ఉంటాయి. కొన్ని మనం ఒక వ్యాధిని నిర్ధారించుకొని అతని రోగి కెపాసిటీని పరిశీలించి మేము వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? దివాకర్ అండి. నా పేరు దివాకర్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, ఏంటి ప్రాబ్లం, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా అమ్మమ్మకి మొన్న క్యాన్సర్ వచ్చింది అండి. ఓకే. సెకండ్ స్టేజ్ అంట. అయితే ఈ హెయిర్ ఉంటది కదండి, అవును,
పెయిన్ మొత్తము ఫాలో అయిపోతుందని హాస్పిటల్లో చెక్ చేసి ఇస్తే క్యాన్సర్ అని ఒక 1 month బ్యాక్ తెలిసింది. ఓకే ప్రెసెంట్ మేము హైదరాబాద్ వచ్చాం హాస్పిటల్. ఓకే రోజు వచ్చి కాల్ చేస్తున్నానండి. ఇక్కడ ఆయుర్వేదంలో ఏమైనా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి. గురుగారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఆమె వయసు ఎంత ఉంటుందండి? ఉంటుందండి ఒక 57-58 ఉంటుందండి. 57-58 ఉంది ఆమె వయసు. 60 సంవత్సరాలు ఉంటుందండి. ఓకే, మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందని తెలిసింది? నాకు లాస్ట్ మంత్ తెలిసిందండి. ఎలా టెస్టులు చేయించారా? మొత్తం అంటే బాగాలేకుండా వీక్ అయిపోతుందండి. అంటే ఇన్ని ఇయర్స్ ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ 2 months కొంచెం బాగాలేకుండా హెయిర్ పట్టుకుంటే మొత్తం వచ్చేయడం గమనించాము. ఓకే, అయితే హాస్పిటల్లో చూపిస్తే క్యాన్సర్ ఉందండి, మీరు చెక్ చేయండి, హాస్పిటల్లో తీసుకెళ్ళండి అండి. ఇక్కడ ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతుంది, మీరు ఎలాంటి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా బయట ఎక్కడైనా? ప్రెసెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో హాస్పిటల్లో నడుస్తుంది సార్. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ చెప్పండి. అంటే ఇంకా అమ్మమ్మ డెవలప్ అంటే బాగా అవ్వట్లేదు. ఓకే, అంతే వీక్ గా ఉన్నారు. ఓకే, వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్లు చేస్తున్నారు. ఓకే, ఆయుర్వేదం ఏమైనా తొందరగా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందేమని కాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆమెకి తెలుసా ఈ విషయం ఆమె క్యాన్సర్ ఉందని? తెలుసండి. ఓకే, మంచిది. ఫస్ట్ ఒకటి బాగా ఆమెకు తెలపండి, క్యాన్సర్ అనేది జబ్బు కాదు. చాలామంది చనిపోతున్నారంటే క్యాన్సర్ పేషెంట్ చనిపోవడం కారణం ముఖ్యంగా భయం. అమ్మో క్యాన్సర్ వచ్చింది, చనిపోతాము, దీనికి మందు లేదు, చాలామంది మేము కూడా చనిపోతాము అలా ఆ భయంతో సగం మంది 90% చనిపోతున్నారు. మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే, యూట్యూబ్లో గూగుల్ చెక్ చేస్తే కొన్ని లక్షల మంది, మన వరల్డ్ వైడ్ లక్షల మంది ఎలాంటి మందులు వాడకుండా, ఎలాంటి హాస్పిటల్ వెళ్ళకుండా వాళ్ళు బాగయ్యారు. ఎలా బాగయ్యారు? ఒకటే ధైర్యం, ఉంటే ఉంటాం, పోతే పోతాం. తర్వాత నెక్స్ట్ వాళ్ళ జీవన విధానం మార్పు. వాళ్ళు గత 30 సంవత్సరాల ముందు ఎలా ఉన్నారో అదే విధానాన్ని పాటించుకొని రావడం వల్ల ఎలాంటి మందులు వాడకుండా వాళ్ళు బాగారు. ఇంకా మీ అమ్మమ్మ విషయానికి వస్తే వెంట్రుకలు ఊడుతున్నాయి అంటే మీరు బిఫోర్ ట్రీట్మెంట్ ముందే మీకు వెంట్రుకలు అన్నీ లాస్ అవుతున్నాయి, పట్టుకుంటే ఊడొస్తున్నాయి అని చెప్పారు. అంటే దాని మెయిన్ అంటే ఆమెకున్న, నేను ఈ సూచనల ప్రకారం ఆమెకు లివర్ క్యాన్సర్ ఉంది. లివర్ క్యాన్సర్ మీరు చెక్ చేసుకున్నా కూడా మీకు రిపోర్ట్లో అదే వస్తుంది, లివర్ క్యాన్సర్ అనే వస్తుంది. రిపోర్ట్ రావడానికి నాకు తెలిసి మీకు ఉన్నాయని అనుకుంటాను. దాని కూడా ఇది భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇది మనం ఫుడ్ని మనం మార్చుకొని తర్వాత మంచి టెన్షన్ లేకుండా, భయం లేకుండా ఉంటే దీన్ని ఖచ్చితంగా జయించవచ్చు. ఫుడ్ అంటే మీరు ఏం తినొచ్చు సార్ అని, నా దగ్గర ఒకటే ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్లకు ఫుడ్. ఆవులు మేకలు ఏం తింటాయి? పచ్చి తింటాయి, కాబట్టి వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేవు. అవి మనలాగా నిద్రపోతాయి, అవి డెలివరీ అవుతాయి, నీళ్లు తాగుతాయి, అన్ని పనులు చేస్తాయి సేమ్ మనిషిలాగానే. కానీ వాటికి జబ్బులు లేవు, మనకు జబ్బులు ఉన్నాయి. సో కాబట్టి భయపడకుండా మీరు ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న ఫాలోఅప్ కండి. ఒకవేళ మీకు మా దగ్గర రావాలనుకుంటే వచ్చి కలవండి, కన్సల్ట్ కాండి, మేము దానికి తగిన పరిష్కారం చెప్తాము. దాన్ని ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి మీరు బయటపడతాం. నా దగ్గరికి లాస్ట్ ఇంకా 2 hours 3 hours రేపు అని అన్న వాళ్ళు కూడా, చనిపోతున్న వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది సక్సెస్ అయ్యారు. నేను ఉదాహరణకు 85 మందికి నేను మందులు ఇస్తే దాంట్లో 85 మంది సక్సెస్ అయ్యారు. 100లో 15 కూడా డైట్ ఫాలోఅప్ కాని వాళ్ళు, భయం ఎక్కువగా ఎంత చెప్పినా వాళ్ళు షెట్ కాని వాళ్ళు అట్లా అయ్యారు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్సర్ అనేది బాగా గుర్తుపెట్టుకుని మీరు కూడా ప్రాణాంతకమైన జబ్బు కాదు, అంటువ్యాధి కాదు, ఓకే, వంశపారంపర వ్యాధి కూడా కాదు. కాబట్టి మీరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయపడి దూరంగా ఉండి ఆమెకు మళ్ళీ మానసిక షో గురి చేసి ఆమెకు జబ్బును ఎక్కువ చేయొద్దు. ఓకే, మీరు ఆమెతో మంచిగా ఉండండి, ఆమెకు ఆ భయాన్ని ఆమెను తీసేయండి, చూడండి, తీసుకురండి, మంచిగా అవుతుంది. ఓకే ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
గురుగారు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆస్తమాతో చాలా మంది బాధపడుతూ అవును. ఉంటారు. అలాగే మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈ సీజన్ లో ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా. సో ఆస్తమాకి సంబంధించి ఎటువంటి మెడిసిన్ అయితే మంచిది అంటారు ఆయుర్వేదంలో? మరి ఆస్తమా చాలా మందికి కఫదోషం వల్ల కఫం పెరిగినప్పుడు కఫదోషం వల్ల ఆస్తమా ఒకటి, సైనసైటిస్ ఒకటి, ఇవి ఇస్నోఫిలియా అని రకరకాలుగా కఫానికి సంబంధించిన జబ్బులలో ఇది చాలా ముదురు జబ్బు. ఇది అస్తమా వస్తే ఇంకా పోదు, రాత్రిపూట నిద్ర రాదు, శ్వాస పీల్చుకోవడం కష్టము, దగ్గుతూ ఉండడం, ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది. దానికి సింపుల్గా ఒక చిట్కా చెప్తాను. బాగా ఊపిరాడంటే అర్జెంట్గా దగ్గర మనకు హాస్పిటల్ లేవు, వెళ్ళాలంటే ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉంది, కానీ ఊపిరాటం లేదు, అక్కడ ఎలాంటి మనకి ఫెసిలిటీ వెంటిలేషన్ ఫెసిలిటీ పెట్టుకోలేము, సిలిండర్. అలాంటప్పుడు ఏం చేయాలంటే కాడజముడు అనే ఒక దొరుకుతుంది చెట్టు, ప్రతి ఊర్లో ఉంటుంది కాడజముడు అని. పుల్లలుగా ఉంటుంది, గ్రీన్ కలర్ వచ్చేసి డార్క్ కలర్, ఓన్లీ ఆకు ఉండదు, దాన్ని కాడజముడు అంటారు. ఆ కాడజముడును ఒక 5 ఇంచెస్ కట్ చేసుకొని దాంట్లో దొడ్డుప్పు, సముద్రపు దొడ్డుప్పు, కల్లుప్పు, అది ఒక 2 కలిపేసుకొని నోట్లో వేసుకొని నమ్మలేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో రిలీఫ్ అవుతుంది. దాని తర్వాత మీరు వేరే ఫర్దర్ గా చేసుకోవచ్చు. అది వెంటనే రిలీఫ్ కావాలి. లేదంటే కన్నా దానికి కోర్సు లాగా వాడాల్సి వస్తుంది. అస్తమా అంటే 90 రోజులు ఖచ్చితంగా వాడాలి మందు. 90 రోజులు ఖచ్చితంగా వాడితే మీరు వాడిన ఒక 21 రోజుల నుంచే మీకు దాని గుణం కనిపిస్తుంది, రిలీఫ్ లోకి వచ్చేస్తారు. లేదంటే కూడా తమలపాకు, మిరియాలు, వెల్లుల్లిపాయలు, ఒక ఆకు తీసుకొని దాంట్లో ఒక 2 మిరియాలు వేసుకొని ఒక వెల్లుల్లిపాయ వేసుకొని దవడ పెట్టుకుని నమ్లి మింగేస్తే ఆ టైంకి రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అనిత అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. అనిత గారు చెప్పండి, ఏ ప్రాబ్లం గురించి కాల్ చేశారు? అంటే మా ఇంట్లో మా తాతయ్యకి పారాలిసిస్ అయితే ఇప్పుడు సార్ యూట్యూబ్ లో చూసాను అనమాట, చూసి కాల్ చేశాను. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. అమ్మా మీ తాత వయసు ఎంత ఉంటుందమ్మా? ఉంటుంది సార్, ఒక 70 years ఉంటుంది సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే. మీ తాత 70 years ఉంటుంది అనమాట. ఎటుపక్క వచ్చిందమ్మా? కుడి పక్క వచ్చిందా, ఎడమ పక్క వచ్చిందా? లెఫ్ట్ అండి, లెఫ్ట్ చేయండి సార్. మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు సార్. పక్షవాతం వచ్చి ఎన్ని రోజులైందమ్మా? 1 year అవుతుంది సార్. 1 year అవుతుంది. 1 year నుంచి అలాగే ఉందా, తగ్గలేదా? అంటే చూపించాం సార్, వేరే వేరే చోట్ల తీసుకెళ్ళాము హాస్పిటల్స్ కి, కానీ తగ్గలేదు అనమాట. సో మీ ఇప్పుడు చూసామన్నమాట, లైవ్ లో చూసి కాల్ చేశాను. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏ వయసు అయినా కూడా ప్రాబ్లం లేదు, 90 సంవత్సరాలైనా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, మీరు తీసుకురండి, మా దగ్గర తీసుకురండి. సంపూర్ణ ఆయుర్వేద నిలయం, నాదర్గోల్, హైదరాబాద్ తీసుకురండి. తీసుకొస్తే ఆ నాడిని పరిశీలించి బ్రెయిన్లో క్లాటింగ్ అయిందా లేక రక్తస్రావం జరిగిందని నాడి ద్వారా తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తాము. ఖచ్చితంగా ఆయనకు పరిగెత్తిస్తాం, దాని డౌటే లేదు. అదే సార్, నేను కూడా చూసాను, మీరు ఏదో పసరేస్తారు అన్నట్టు తెలిసింది. మాది పసరేసేది ఏంటంటే అమ్మ, వచ్చిన 24 గంటలు వచ్చిన వాళ్ళకి సెకండ్స్లో బాగవుతుంది. ఎప్పుడైతే పసరు ఇస్తామో అవి తీసుకున్న వెంటనే బాగవుతుంది. ఇలా మీ తాత లాంటి వాళ్ళు 1 year వాళ్ళు కావచ్చు, 5 సంవత్సరాల వాళ్ళు కావచ్చు, 10 years వాళ్ళు కూడా కావచ్చు, 15 కూడా కావచ్చు, వాళ్ళందరికీ కోర్సు లాగా మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మొదట ఎలా ఉన్నారో అదే యథాస్థితికి వచ్చేస్తారు. భయపడాల్సిన అవసరం ఏమి లేదమ్మా. డైట్ కూడా అంటే ఏమేమి తినాలి అనేది కూడా కొంచెం చెప్తారా సార్? అమ్మ, ఈ పక్షవాతం పేషెంట్లకు ముఖ్యంగా తినకూడని ఏంటంటే, మీరు ఏదైనా ఏ మందులైనా వాడండి, ఆయుర్వేదం వాడచ్చు, యునాని వాడచ్చు, అల్లోపతి, హోమియో ఏదైనా వాడుకోండి. కానీ పథ్యం విషయానికి వస్తే వాళ్ళు కూడా చెప్తారు, అందరు చెప్పిన విషయం ఏంటంటే చింతపండు తగలకూడదు, చింతపండు తినకూడదు, దుంపకూరలు తీసుకోకూడదు. దుంపకూరలు అంటే వాతాన్ని తీసుకొస్తాయి ఆయుర్వేదం ప్రకారం. దుంపకూరలు, చామగడ్డ, కందగడ్డ, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, ఒక అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ తప్పక భూమిలో పుట్ట, మిగతావన్నీ తీసుకోకూడదు. ఆయుర్వేదంలో ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉన్నావమ్మా, ఇప్పటి నుంచి కాదు, వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం ఉంది. కాబట్టి అప్పట్లో ఆయుర్వేదాన్ని మనం పాటించే వాళ్ళము, ఫాలో అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాంట్ కావాలని మనం ఎమర్జెన్సీ కోసం వేరే మొగ్గు చూపుతున్నాం, కానీ మనము ఆయుర్వేదం చాలామంది ఇది కావట్లేదు. కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ ప్రాణాంతక రోగాలకు కానీ ఆయుర్వేదంలో 110% పరిష్కారం ఉంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి.
చెప్పండి మేడం. మీ పేరు? సుఖజీవన్ రెడ్డి, సుఖజీవన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచే. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి సుఖజీవన్ రెడ్డి గారు. హలో చెప్పండి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు వచ్చేసి ప్రాబ్లం నెక్ ప్రాబ్లం సార్. నెక్ వన్ సైడ్ 2 నరాలు ఉంటాయి కదా, రైట్ లెఫ్ట్. హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. రైట్ సైడ్ నరము బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు నెక్ సార్. ఎప్పటి నుంచి ఉంది అలా? మీ వయసు ఎంత ఉంది? మెడ నరాల్లో 2. మీ వయసు ఎంత ఉంది? హలో హలో సార్ చెప్పండి. మీ వయసు ఎంత ఉందండి? సార్ 48. 48. ఓకే. మీరు ఎప్పుడైనా చెట్ల పై నుంచి కానీ సైకిళ్ళ మీద నుంచి కానీ వెహికల్స్ మీద కింద ఏమైనా పడ్డారా? ఎప్పుడు వరలేదు. ఓకే. దీన్ని ఇక్కడ హాస్పిటల్లో చూపించాను డాక్టర్ కి, మస్తాన్ రెడ్డి అని, ఓమ్ని హాస్పిటల్లో చూపించాను. ఓకే. దీని డిస్టోనియా అని చెప్పి చెప్పారు సార్. నిమ్స్ కు రాశాను, నిమ్స్ రాశారు. అది తగ్గట్లేదు. వన్ సైడ్ నరం పని చేయట్లేదు, బ్యాలెన్స్. మెడ మొత్తం ఒక సైడ్ అయిపోతుంది. ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందట్లేదు. చెయ్యి కొద్దిగా బరువు అనిపిస్తుంది, చెయ్యి కొన్ని బరువుగా అనిపిస్తుంది, కొద్దిగా మంచి స్ట్రాంగ్ యాక్టివ్గా ఉండదు అనమాట. ఈ మెడంతా నరం గుంజుతుంటుంది, నరము అనేది బాగా గుంజుతూ ఉంటుంది, నరం బాగా గుంజుతూ ఉంటుంది అన్నమాట, లాగుతుంటుంది. నరము బ్లడ్ సర్క్యులేషన్ అవుతలేదు, వన్ సైడ్ బ్యాలెన్స్ మొత్తం వన్ సైడ్ అవుతుంది. అదే చెప్తున్నాను మీరు. ఇది దీనికి బైక్ తోలేటప్పుడు మెడ వెనికి ఉడిగిరుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. ఇది దీర్ఘకాలికం కిందకి వస్తుంది కాబట్టి మీరు ఈ ప్రాబ్లం కోసం మీరు మా దగ్గర రండి. నేను బర్మకల ద్వారా ఒక 5 సెకండ్స్లోనే మీకు ఆ నొప్పి లేకుండా చేస్తాను. ఓకేనా? హలో, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ జ్యోతి గారు కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. జ్యోతి గారు, హలో హలో హలో. ఓకే డాక్టర్ గారు, మరొక క్వశ్చన్ మనం మాట్లాడుకున్న తర్వాత ఇవాళ షోని ఎండ్ చేద్దాము. అయితే చాలామంది టీనేజర్స్ కావచ్చు, లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, అన్ని వయసుల వారు కూడా ఈ మధ్య కాలంలో జిమ్కి ఎక్కువ వెళ్ళడము, ఎక్కువ వర్కౌట్ చేయడం చేస్తూ ఉన్నారు. జిమ్ చేస్తారు కానీ ప్రాపర్ ఫుడ్ అనేది, డైట్ అనేది ఫాలో అవ్వట్లేదు, లేదా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రాపర్ స్లీప్ అనేది తీసుకోవట్లేదు. సో ఇవన్నిటిలో లైక్ సీక్వెన్స్ వైజ్ చూసుకుంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటారు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అంటారు? అంటే ఏం చెప్తారు? అమ్మ, ఇది ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అమ్మా. సమయానికి సరైన ఆహారం తీసుకోవడము, తర్వాత వ్యాయామం చేయడము, నిద్ర, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. అవును. ఇప్పుడు సరైన ఫుడ్ అంటే మనము ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు అన్ని టోటల్ ఏది చూసినా కూడా ఆర్గానిక్ దొరకట్లేదు మనకు. అన్ని పెస్టిసైడ్తో పండించినవి, ఎరువులు వేసి పండించినవి, అన్ని కెమికల్స్తో పండించినవి, అన్ని చాలా వరకు మ్యాక్సిమంగా కల్తీలే వస్తున్నాయి. సో మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం అంటే, మనం ఇంట్లో చాలామంది ఇప్పుడు డాబాల పైన, విలేజ్లలో ఇళ్లలో చెట్లు వేసుకొని పెంచుకొని ఇలాంటి ఎరువు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు సిటీలలో కూడా చాలామంది మిద్దె పైన పెంచుతున్నారు, గార్డెన్ అని చెప్పేసి అలా పెంచుకుంటూ చేసుకుంటున్నారు. మనము కరెక్ట్గా టయానికి ఫుడ్ తీసుకోవాలి. టైం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏ పనిలైనా టైం అనేది. ఉదయాన్నే 4 గంటలకు లేయాలి. 4 గంటలకు చేసిన తర్వాత మనం మంచిగా అన్ని దంతధావనం అంతా చేసుకున్న తర్వాత, శుభ స్నానం అంతా పాటించిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, అది చేసిన తర్వాత దాని తగ్గట్టుగా మళ్ళీ సరైన భోజనం తీసుకోవడము, ఫుడ్ మంచిగా. చాలామంది యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారు, కొద్దిగా తీసుకుంటారు. మధ్యాహ్నము లంచ్ అంటారు, కొద్దిగా తింటారు. రాత్రి డిన్నర్ ఏంటంటే పడుకుంటాం కదా మంచి ఎక్కువ తీసుకుంటారు. ఆపోజిట్ అయింది. ఇది మన కల్చర్ కాదు, ఇది పాశ్చాత్య వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు ఆ బ్రిటిషర్స్ ఇక్కడ. ఎందుకు చూడండి, మంచి లాజిక్ ఆలోచన. మార్నింగ్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి, మధ్యాహ్నం కొద్దిగా తీసుకోవాలి, రాత్రి వచ్చే లోపల జ్యూస్లో ఏదో లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ మనం పని చేయం, జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. దాన్ని మనం ఇప్పుడు ఆపోజిట్గా చేస్తున్నాం. ఇలాంటి వాటిని మనము
సిస్టాన్ని పాతకాలంలో మనకి ఎలా ఉండే అన్ని గ్రంథాలు ఉన్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి. ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు బామ్మే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అవును. ఇప్పుడు బామ్మలు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సపరేట్ కాపురాలు పెడుతున్నారు, పోతున్నారు. వాళ్ళ ఫాలో పడుతున్నారు. ఒక డిసిప్లిన్ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఏదైనా నడుస్తుంది, బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం, కానీ సిస్టమేటిక్గా పండగలు సరిగా చేసుకోవట్లేదు. ఇప్పుడు ఉగాది ఉంది, ఉగాది పచ్చడి ఎందుకు పెట్టారు? షడ్రుచులు మనం తీసుకోవాలని పెట్టారు. ఇప్పుడు ఉగాది పచ్చడి అంతరించిపోతుంది. కొన్ని ఊర్లలో జరుగుతుంది, బాగా చేసుకుంటున్నారు, కానీ ఫాస్ట్ కల్చర్ రావడం వల్ల ఏమవుతుందంటే సరిగా జరగట్లేదు. కాబట్టి అన్ని మనము సిస్టమ్ మన గ్రంథాలు, మన పాత గ్రంథాలు, మన జీవన శైలి, మన జీవన విధానం, మనం ఎలా బతుకుతున్నాం, మన ఎలా చేస్తున్నాం, మన సిస్టమ్ ఏంటి, దాన్ని ఫాలోఅప్ చేయడమే మనకు రాసేది. మనిషి ఈ విధంగా బతకాలి, ఈ విధంగా తినాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ వృత్తి చేయాలి, అన్నీ మన గ్రంథాలలో ఉన్నాయి. దాన్ని ఫాలోఅప్ చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండదు. సో కాబట్టి మనకు నిద్ర ముఖ్యమే, సరైన ఆహారం ముఖ్యమే, వ్యాయామం కూడా ముఖ్యమే, అన్ని కూడా అన్ని ముఖ్యమే. ఎస్. సో చాలా చక్కగా వివరించారు. అలాగే మన కాలర్స్ అడిగిన ప్రాబ్లమ్స్ కి కూడా మంచి పరిష్కారాలను అయితే సూచించారు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఇవాళ సంపూర్ణ ఆయుర్వేద నిలయం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.